నమస్తే, వెల్కమ్ టు టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఒక అంశం తెర మీదకి వస్తుంది. అదేంటంటే ఒక పాస్టర్, అంటే ఒక ప్రసంగికుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయన, అంటే దాన్ని మర్డర్ అని అనలేము, అలాగే యాక్సిడెంట్ అనలేము. ఏం జరిగిందనేది పోలీసులే నిర్ధారించాలి. కాబట్టి ఆయన మరణం వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటనేది ఇంతవరకు దాని మీద ఎవరు కూడా పర్టికులర్గా తేల్చలేకపోయారు. మరి తెలంగాణలో ఆయన చాలా మీటింగ్స్లో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, ఈ మధ్య ఆయన చేసినటువంటి కొన్ని కాంట్రవర్షియల్ మాటలు కావచ్చు, అవి చాలా పెను సంచలనంగా మారినటువంటి అంశం మనం చూసాం. సో ఆయన ఆంధ్రాలో ఉన్నటువంటి రాజమండ్రికి వెళుతున్న టైంలో ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయారని కొంతమంది అనుంటే, కాదు ఇది కేవలం కక్షపూరితంగా అతన్ని మర్డర్ చేశారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మరణం వెనక మిస్టరీ ఏంటనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. దీని మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కేఏ పాల్ మాట్లాడారు. అదేవిధంగా క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా గళమెత్తుతున్నాయి. దీని వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఛేదించాలంటూ కూడా అటు ఏపీ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళు వినతులు చేయడం జరుగుతూ ఉంది. దీని మీద మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే సినిమా యాక్టర్, హీరోయిన్ అయినటువంటి దివ్యవాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడ కూడా రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. అదేవిధంగా సినిమా యాక్టర్గా ఎన్నో అద్భుతమైనటువంటి హిట్లు అందించినటువంటి హీరోయిన్గా ఆ నేపథ్యం ఉంది. సో మరి క్రిస్టియనిటీ, అంటే తను దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి నిజంగానే మరి క్రిస్టియన్స్ మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఆవిడ ఏం మాట్లాడతారో ఆవిడ మాటలను తెలుసుకునే ప్రయత్నం. మేడం నమస్తే. నమస్తే అండి రవి గారు. అండ్ ఏయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, అంటే ముఖ్యంగా చూస్తే ముందుగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు అనే అతను ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. తన ప్రసంగాలతోటి ఆ వీడియోస్ బాగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు ఆయన అనూహ్యంగా ఈ మరణం అంటే అనేది చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. మరి ఆయన ఎందుకు ఈ విధంగా ఆయన ఈ స్థితికి పడిపోయింది, దాని పరిస్థితి ఇలాంటి స్థితికి వచ్చిందంటే దాని వెనకాల ఏముందనేది మీకేమైనా ఐడియా ఉందా మేడం? మీ అభిప్రాయం ఏంటి అసలు? ఒకటండి, ఫస్ట్ ఐఎమ్ అన్ ఇండియన్. ఓకే. భారతదేశము నా మాతృభూమి. దీంట్లో నుంచి ఉండొద్దు వెళ్ళొద్దు అనటానికి ఎవరికి రైట్స్ లేవు. సూపర్. డివోషనల్ ఈజ్ అవర్ పర్సనల్. నేను కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినామో, ఐఎమ్ చౌదరి. సో కొన్ని కారణాల వల్ల బైబుల్ చదవటము, క్రీస్తులో ఉన్న విషయం ఏంటనేది నా అంతరంగానికి నచ్చింది. సూపర్. ఇంకొకటి ఏంటంటే, క్రైస్తవ వేత్తలకు, బిషప్లకి, పాస్టర్స్కి నేను చెప్పేది కొంచెం కఠినంగా చేదుగా అనిపించినా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే నేను ఐ విల్ లైక్ అండి. ఎందుకంటే అసలు మత మార్పిడి అనే దానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు? సూపర్ అండి. అనాది నుంచి కూడా మతాలు మారుస్తున్నారు అనే దానికి పాస్టర్స్ అంతా దాన్ని ధర్నా చేసి, దానిని కట్ చేసి, ఇది మత మార్పిడి కాదు, ఇది మనసును మార్చేది, మన హృదయాలను బద్దలు కొట్టేది. ఎక్కడ కూడాను దీంట్లో ఇది ఒక మతం అని కానీ, దీని మార్పిడనే కానీ యేసుక్రీస్తు వారు చెప్పలేదు. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను, ఈరోజు కొన్ని సర్టన్ పార్టీస్ చూస్తే హిందుత్వం అని, సర్టన్ పార్టీస్ చూస్తే మైనారిటీస్ అని, సర్టన్ పార్టీస్ చూస్తే లోపల బయటికి జస్ట్ సెక్యులరిజం పార్టీస్ అని చెప్తూ అన్నింటితో వాళ్ళ అవకాశాలు, వాళ్ళు జైలుకి వెళ్లకుండా, వాళ్ళ ఫైల్స్ మూవ్ అవ్వకుండా కప్పిపుచ్చుకునే విధంగా ఉన్నారనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. సో ఈ రోజు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు భారతదేశం వదిలిపెట్టి మేము వేరే చోటకు పారిపోవాలా? అలానే ఈ రోజు హిందువులు ఉన్నారు, వాళ్ళు నా సహోదరులు కాదా? ఈ రోజు మనము ఎలా అయితే ప్రవీణ్ పగడాల గారికి కూర్చున్నాను, రేపు ఒక నా తోటి సహోదరుడు ఒక మైనారిటీకి జరిగినా, బ్రాహ్మణికి జరిగినా కూడా మా వాయిస్ వాళ్ళ దగ్గర వినిపిస్తాం. మతాలకు అతీతంగా మనం ఉంటాం. అయితే ఈ మెయిన్ వాగ్విద్వాదం ఎక్కడ జరుగుతుందంటే, ఫస్ట్ సోషల్ మీడియాని కట్ చేయాలండి. సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి. ఇటువంటి వాళ్ళకి గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలి. నీ అభిప్రాయాలు నీలో పెట్టుకో, ఇతరులను నువ్వు గౌరవించు. మన బంగారం మంచిదైతే మనం ఎప్పుడు ఇతరుల మీద పడక్కర్లేదండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన మాటలు ముత్యాల లాంటివి. ఆ ముత్యాలని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. తర్కాలు మనకెందుకు? ఈ రోజు ఒక్కటేనండి, సింపుల్ గా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారిని విమర్శించే వారందరికీ కూడాను హిజ్ స్టోరీ ఈజ్ హిస్టరీ. యేసుక్రీస్తు వారు లేకుండా చరిత్ర లేదు. కాబట్టే అలనాటి చాణక్యులు తీసుకున్నా, ఇప్పుడున్నటువంటి తీసుకున్న క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటారు. చేతనైతే దాన్ని మార్చేసేయండి. అది జరిగే పని కాదులేండి. ఎందుకు జరగదు?
ఎందుకంటే జనాభా కౌంటింగ్ ఆయన పుట్టుకతో ఆరంభమైంది. బైబిల్లో ప్రతి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అలానే మేము దీనిని కించపరచమని నేను చెప్పడం లేదు. ఎందుకంటే రాముడు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆయన బ్రతికి చూపించాడు. రామాయణం అంటే ఎవరికైనా ఎవరు గుర్తొస్తారండి? రాముడు అంటే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? రవికి ఎవరు గుర్తొస్తారు? రాముడే గుర్తొస్తాడు. రాముడు ఎలా ఉన్నాడు? రాముడు మీరు చూసారా? అంటే గుర్తొస్తారంటే రూపం మనం చెప్పలేము. ఎవరు గుర్తొస్తారు? కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి. అంతే. ఎవరు గుర్తొస్తారు మీకు? మనకి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. సో రాముడు అంటే ఎవరు గుర్తొస్తారు? ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఆ క్యారెక్టర్ లో ఆయన జీవించి ఆయన ఇలా ఉంటాడు గుణగుణాలని చూపించారు. సో మరి రాముడి చరిత్ర, రాముడి దీనిదని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదంటే రాముడు ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. అంతమంది దశరథ్ గారికి అంతమంది ఉన్నా కూడా ఒక మంచి భర్తగా, ఒక మంచి పాలకుడిగా ఎలా ఉన్నాడో చూపించారు. మంచినే మనం తీసుకోవాలి. మంచి వరకు అది. విమర్శలకి మనం ఎందుకు తావివ్వాలి? చెడుదానికి మనం ఎందుకు తావివ్వాలి? ఈ రోజు ఇంత గట్టిగా చెప్పిన ఒక దైవజనుడు చనిపోయాడంటే ఆయనంటే శత్రువుకు కూడా హృదయంలో నుంచి ప్రేమ ఉద్భవించే విధంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? కరెక్ట్ మేడం. ఒక కాకి చచ్చిపోయిందంటేనే ఆ కాకులకి కులాలు లేవు, మతాలు లేవు, అతీతంగా కావు 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 అని అన్ని కాకులు తీసుకొచ్చి దాన్ని బ్రతికించడానికి ప్రోద్బలం చేస్తున్నాయి. అంటే ఈ రోజు సోషల్ మీడియాలో జరిగే డిబేట్లు, ఒకళ్ళొకళ్ళు విమర్శించుకునేటువంటి వికృత చేష్టలు ఎటు తీసుకువెళ్తుంది మానవత్వాన్ని? అన్నిటికన్నా ముందు మన కులం మానవ కులం. నీకు నచ్చి దాన్ని బోధించడం బోధకులం. దాన్ని ఎటు తీసుకువెళ్తున్నారు? ఈ రోజు నిన్న ఆయన ప్రవీణ్ గారు చనిపోయారని నేను వెళ్ళి మాట్లాడానండి. కింద నాకు కూడా కామెంట్స్ పెడుతున్నారు, నెక్స్ట్ నిన్ను లేపేస్తాం, నేను చంపేస్తాం అని చెప్పాను. ఏంటి తప్పు? నాకు స్వతంత్రత లేదా? పోనీ మోడీ గారి దగ్గర నుంచి కానీ ఎవరైతే ఓపెన్ గా చెప్తున్నాను ఒక స్టేట్మెంట్ భయంకరంగా కింద అంతా వచ్చేసి నెక్స్ట్ ఈమెను కూడా ఏదో ఎక్కడికో పంపించాలి. ఐఎమ్ రెడీ ఫర్ దట్. నా ఇంటి అడ్రస్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్ వెల్ నోటెడ్. మిగతా దైవజనుల లాగా నాకు బౌన్సర్ లేరు, నాకు సంఘం లేదు. ఈవెన్ దో టీడీపీ పార్టీలో నుంచి కూడా నేను బయటకు ఎందుకు వచ్చానో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను బాబు గారిని ఒక్క మాట అనలేదు, లోకేష్ గారిని ఒక్క మాట అనలేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాం. గ్రౌండ్ పరిస్థితి అప్పుడు 23 సీట్లు టీడీపీది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఎంత ఆయన ఎలా ఆయన పరిపాలనలో ఉన్నారో ఆ రోజు ధైర్యంగా నిలబడ్డాము. ఇప్పటికీ కూడా టీడీపీలో ప్రతి ఒక్కరు నన్ను అవమానించే వాళ్ళు, ఇంక్లూడింగ్ బాబు గారిని జైల్లో వేసినప్పుడు కూడా నా ప్రాణం అల్లాడింది. ఎందుకంటే ఆయన గుడ్ లీడర్. నాకు ఈ రోజు నేను బ్రతికున్నానంటే కరోనా టైంలో నాకు లోకేష్ గారు ప్రాణభిక్ష పెట్టారు. నాకు ఆ యుఎస్ఏ నుంచి నాకు ఆ ఇంజెక్షన్ కింద ఉన్న వాళ్ళు మమ్మల్ని కలవనివ్వటం లేదు. ఒక లీడర్ గా ఉండి ఇంత ఉన్న మమ్మల్నే కలవలేకపోతే ఒక సామాన్య ప్రజలకి న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది? కరెక్ట్ మేడం, నిజమే, వాస్తవం. మీలాంటి వాళ్ళకే కలవనివ్వకపోతే నిజంగా మాలాంటి వాళ్ళకి అసలు కలిసి అవకాశం. ఏం తప్పు చేసిందని దివ్యవాణి? ఇదే పార్టీలో ఉన్న పిల్లలందరూ ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళందరూ ఇంతవరకు పార్టీలో మేము జాయిన్ అయినప్పుడు మాకు ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎంత రాయల్ వెల్కమ్ చెప్పారు. ఒక్క ప్రెస్ మీటింగ్ మాకు లోపల ఇవ్వట్లేదు. ఇంకా నవ్వవలసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు, కాదంటలేదు. ఇంతవరకు ఆయన కలవడానికి మాకు అపాయింట్మెంట్ లేదు. ఏంటి మేము పార్టీలో చేరి ఉపయోగం ఏంటి? కానీ న్యాయం పలికిన గొంతును ఈ రోజు ఈయన చంపారు. ఇదే వీళ్ళు మాట్లాడుతున్నారు. 100% ఇట్ ఈస్ మర్డర్. కానీ నేను వాళ్ళ పోలీసు వ్యవస్థని నేను గౌరవిస్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే నవే డేస్ చిన్న పిల్లడు కూడా తెలిసిపోతుంది, అది పసిబిడ్డకు కూడా తెలిసిపోతుంది. అది వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు, అక్కడ పబ్లిక్ గా చెప్తున్నారు, అది మా అన్నయ్య బాడీ. ఇప్పుడు నేను ఎంత కోట్లు వేసుకున్నా, ఎంత లాంగ్ లో ఉన్నా, నా పర్సనాలిటీ ఏంటో నా బిడ్డలకు తెలియదా? నేను ఎలా ఉంటానో నా వాళ్ళకి, నా ముఖ కవళికలు ఏంటో తెలియదా? అండ్ ఎక్కడ సీసీ ఫుటేజెస్ ఎక్కడ? స్టార్టింగ్ నుంచి ఎక్కడ? టోల్ గేట్ దగ్గర ఆయన బండి నడిపించుకుంటూ దోసుకుంటూ వచ్చేదే ఉంది తప్పితే మిగతా ఎక్కడ క్లారిటీ ఎక్కడ? బండి గుడ్డింది క్లారిటీ ఎక్కడ? కానీ ఇక్కడ అన్ని క్లారిటీ కనపడుతున్నాయి. నీకు రక్తసికమైన ఆ కట్టెలు కనపడుతున్నాయి. పైగా వాళ్ళు ముందుగా పెట్టిన ట్వీట్లు. కానీ నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరిని నేను విమర్శించట్లేదు. మనకి ఏంటంటే దేవుడు కొన్ని చెప్పాడు బైబిల్లో. ఈ రోజు ఉన్న క్రైస్తవేత్తల కన్నా నేను పెద్దదాన్ని కాదు, నాది చాలా చిన్న క్రైస్తవ జీవితం. బట్ నా ఫెయిత్ డిఫరెంట్ ఉంది, నేను దానిని విశ్వసిస్తున్నాను. మంచితనంగా చెప్తా. కరోనాకి మందులు చాలా వచ్చినాయండి, కానీ మా అమ్మగారు చెప్పిన కషాయం నాకు వర్కౌట్ అయింది. దాని తర్వాత అది అంతవరకే తాత్కాలికం. కానీ కాక్టైల్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది, అది ఇమ్మీడియట్ గా ప్రాణహాని నుంచి నాకు 10 మంది చెప్పారు కరోనా వచ్చినప్పుడు, దివ్యమ్మ ఇది వాడు.
అందరూ మోక్షం ఏంటి, బ్రతకాలనేదే ఒక తాపత్రయం. అవును. మోడీ గారు గంట కొట్టాము, దీపాలు వెలిగించమంటే దీపాలు వెలిగించాము, మన ఇంట్లో ఎవరు చప్పట్లు కొట్టాము, అన్ని చేసాం. ఎందుకు? బ్రతుకుదల కోసం. అలానే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ముక్తి మార్గం కోసం. ఒక వ్యక్తి చనిపోయాడంటే మానవత్వాన్ని మర్చిపోయి విమర్శించడానికి కాదు, నోరుంది కదని ఇష్టానికి మాట్లాడటానికి కాదు. ఈ రోజు ఈయన ప్రవీణ్ గారు చనిపోయినా, రేపు ఇంకొక బ్రాహ్మణుడు చనిపోయినా కూడా నేను వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడతాను. వై? బికాజ్ ఐఎమ్ ప్రజల మనిషిని, నేను ఇండియన్ని. తీసేమనండి దాంట్లో నుంచి. మనం చదువుకుంటాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను తీసేమనండి. నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఈ రోజు మనకున్న దేశాలన్నింటిలో అగ్రరాజ్యం ఏది? అమెరికా. అమెరికాలో మన భారతీయులు చాలా మంది ఉన్నారు కదా. ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్స్ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళని మేము వెలేస్తాము అంటే, మైనారిటీస్ ని వెలేస్తామంటే, ఇదే రేపు మనం ట్రంప్ దగ్గర కనుక తీసుకువెళ్ళగలిగితే, ట్రంప్ అక్కడ ఒక్క హిందూ దేవాలయం ఉండకూడదు, హిందువులు అనే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, క్రీస్తుని అంగీకరించే వాళ్ళే ఉండండి అంటే ఏమైపోతుంది? ఇరు దేశాల మధ్య చాలా ప్రాబ్లమ్స్. ఎందుకు బీజేపీ అంటే నార్మల్ పరిస్థితిలో భయపడే స్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు? బీజేపీ అంటే భయపడిపోవాలా? ఇప్పుడు అలా అనుకుంటే మొన్న నేను చూసానండి, మీరు కావాలంటే నెట్ లో మీరు చూడండి, నిజంగా ఆర్ఎస్ భావాలు ఉన్న వాళ్ళు ఇలా ప్రవర్తించరండి. ఆర్ఎస్ఎస్ భావాలు చాలా ఉన్నతమైన భావాలు, వాళ్ళ భావాలన్నీ కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి భావాలు, త్యాగగుణం కలిగినటువంటి భావాలు. మరి మొన్న ఎక్కడో మోడీ గారు వెళ్ళారు, ఏదో సమ్ నేషనల్ పరిణతికి వెళ్ళారు, డిస్కవరీ ఛానల్ అబ్బాయితో కలిశారు, బైబిల్ తీసుకున్నారు, ప్రార్థన చేశారు, తన తోటి వాళ్ళందరికీ కాళ్ళు గడిగారు. నిజంగా అసలు ఈ ట్రూత్ ఆయన దగ్గరికి వెళ్తుందా? ఇంటికి ఒకడు ఉన్నాడండి క్రైస్తవుడు, దేవుడు ఎరగని వాళ్ళనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలానే నేను గొప్పగా చెప్పుకోట్లా, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఈ రోజు దివ్యవాణి ఆయన తెలుసుకోవటానికి నా వెనకాల ఎన్నో కన్నీటి ప్రార్థనలు నేను తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకున్న దాన్ని చెప్పటానికి మనకు ఓర్పు కావాలి, ఆ ప్రేమను మనం చూపించాలి. ఈ రోజు ఎవరైతే చనిపోయినా నేను విమర్శిస్తున్నారో రేపు వాళ్ళ గుండెలు బద్దలవ్వాలి. నిజమే, మనం అన్యాయం అయిపోతున్నాం. ఇది కాదు, యేసుక్రీస్తు వారే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయనకి తెలుసు తన బలియాగాని కోసం వచ్చాడు. మరి ఆయన పట్టుకున్న మనం కూడా ఏదో ఒక విధంగా బలియాగమే అవుతాము. నేనేమంటానంటే, ఈ సోషల్ మీడియా ఛానల్స్ కూడా వ్యూవర్స్ వస్తారనో నిజం తెలుసుకోవటం తప్పులేదు, హెల్తీ కాంపిటీషన్స్ పెట్టండి. అది విమర్శిస్తున్నప్పుడు ఒకవేళ మనుషులు అండి, ఇప్పుడు ఇంత పెద్ద ఇంటర్వ్యూ జరుగుతున్నది, పొరపాటు నాకే ఒక మాట దొరలొచ్చు ఆవేశంలో. ఎడిటింగ్ చేసే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని కట్ చేయాలి. థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళు ఏం చేయాలి? థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళు ఏం చేయాలి? మంచివి పెట్టాలి. మంచి థంబ్నెయిల్స్ పెట్టండి. మీకు వ్యూవర్స్ కోసం కొన్ని చూస్తుంటే పైన ఒక థంబ్నెయిల్ ఉంటుంది, కింద విషయం వేరేలాగా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎటు తీసుకెళ్తున్నారు సోషల్ మీడియాని? నిజమే మేడం, చాలా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది అది ఎక్స్ట్రీమ్. ఈ రోజు ఒక జ్ఞానవంతుడిని పోగొట్టుకుందాం. దేవుడిచ్చిన జ్ఞానంతో ఎంత మంది రేపు బలపడేవాళ్ళు. ముఖ్యంగా మేడం, ఆయన మరణం వెనకాల ఏంటంటారు బలమైన కారణం మీకు తెలిసింది? ఇదేనండి, వాగ్విద్వాలే. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుని ఉంటే, సున్నితంగా చెప్పుకుంటే, అవతల వాళ్ళే మనం వెరీ సౌండ్ అది రెండు చేతులు కలిస్తే చప్పట్లు. ఎందుకు అంత తావిస్తున్నారు? స్ఫూర్తిగా వెళ్ళు. పోనీ ఇక్కడ ఉన్న పాలిటిక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? ఈ రోజు పెద్ద పెద్ద బిషప్లు, రెవరెండ్లు ఊరికనే మనం ఆయన దగ్గరికి దండం పెట్టుకున్నా వచ్చాం కానీ ఆ మంట ఎక్కడ కనపడుతుంది? ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా మంది దీన్ని పట్టుకొని, ఆ బైబిల్ పట్టుకొని ఓట్లు అడిగారు. ఎందుకు ఢిల్లీకి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు కూటమి ప్రభుత్వానికి వెళ్ళి పెళ్లి కార్డులు ఇచ్చుకుంటున్నాం కదా, పెళ్లి కార్డులు ఇచ్చుకుంటున్నాం కదా. చాలా నీకు కొన్ని వందల కోట్లు అప్పచెప్పే కదా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు అప్పచెప్పింది. బోత్ స్టేట్స్ కి కనెక్ట్ అయి ఉన్నారు కదా, ఎందుకు కూర్చోవట్లేదు? ఇంతసేపా ఒక మనిషి ప్రాణం పోతే నీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం ఇంతసేపా? ఒక మనిషిని మర్డర్ చేశారని గొంతెత్తి కొన్ని గుండెలు అల్లాడుతూ ఉంటే ఆ కనెక్టివ్ అండి వాళ్ళకి ఎలా ఉంటదంటే, కుటుంబాల కన్నా కూడా ఒక దైవజనుడిని అంత ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుడు రిప్రజెంటేటివ్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం మనం. వాళ్ళ వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు గాని, వాళ్ళ అనుగుణం విధానం గాని, ప్రతి నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడునే లేడని దేవుడు చెప్తాను. నో వన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఇంక్లూడింగ్ మీ అని చనిపోయిన ప్రవీణ్ గారితో పాటు కూడాను. మనది ఏంటంటే క్రీస్తు సారూప్యంలోకి, ఆయన అనుగుణంలోకి వెళ్లే వరకు మనం సరి చేసుకుంటూ వెళ్ళడమే క్రైస్తత్వం. ఈ రోజు సినిమా వాళ్ళని తీస్తే ఎంత వెలేసి మాట్లాడతారో తెలుసా అండి క్రైస్తవులు? మా వృత్తిని మేము చేసుకోకూడదు, క్రైస్తత్వం చేసే డాక్టర్లు మానేయమనండి పని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మానేయమనండి పని, రియల్ ఎస్టేట్ వాళ్ళు మానేయమనండి క్రైస్తత్వం ఉన్న వాళ్ళని.
కూటి కొరకు కోటి విద్యలాగా సైకిల్ వేసుకొని తినేవాళ్ళు అంటారు. ఈ రోజు డబ్బులు కౌంటింగ్ చేసుకోవటానికి ఏమంటారు, డబ్బులు లెక్క పెట్టుకునే మిషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎంత తల ఎక్కడ పెట్టుకోవాలి. అదేనా పౌలు గారు, తోమా గారు, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి ఆయనకి ఎన్ని కౌంటింగ్ మిషన్లు ఉన్నాయి, ఆయన పేరు ఎన్ని మంది డినామినేషన్లు ఉన్నాయి, ఎన్ని భూ కబ్జాలు ఉన్నాయి తోమా గారి మీద. పోనీ తోమా గారు ఏమన్నా వచ్చి ఆయన కేరళలో ఉన్నారట, భాష అదే, మన ఆహారం ఆయనకి తెలియదే. అప్పట్లో యేసుక్రీస్తు వారిని అనుమానించి నీ గాయాన్ని నేను చూడాలి అంటే రాతోమా నువ్వు పట్టుకున్నప్పుడు ఆయన సిలువ వేసిన ఆయన రక్తాన్ని తాకి ఆయన పశ్చాత్తాపడి ఇక్కడ వరకు నడిపించబడ్డాడంటే ఎవరు ఫ్లైట్ టికెట్లు వేశారు, ఎవరు ఆయనకు భోజనం పెట్టారు? ఎటు తీసుకెళ్తున్నాం మానవత్వాన్ని మనం? ఈ రోజు ఆయన చనిపోయాడన్నా కూడా వాళ్ళ హృదయాలలో కసి తీరటం లేదు. ఎందుకు మనం వాళ్ళని విమర్శించాలి? సీతాదేవి అంటే ఒక పవిత్రమైన స్త్రీమూర్తి. వాళ్ళన్నా కూడా లేదు, బాయ్ లెట్ us టేక్ ఇట్ ఈజీ. అలా లేదు, వాళ్ళు ఒకటంటే వీళ్ళు 100 అంటారు. వద్దు, దా నా ఇంటికి రా, కూర్చో, మంచిగా ఇదిగో మా భోజనం తిను, ఒక్కసారి నాకు చూపించవా, నీ తప్పేంటో నేను తెలుసుకుంటాను, ఐ వాంట్ టు క్లియర్ ఇట్, సరి చేసుకుంటాను. ఫ్రెండ్లీ నేచర్ గా తీసుకెళ్ళండి. ఎక్కడో పురాణంలోనంట నిన్న ఏం కూర తిన్నావో మనకు గుర్తుండదు, నిన్న ఏం కూర తిన్నావో గుర్తుండదు, నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు నా దైనందిక చర్య అంటే నాకు గుర్తుండదు, ఈ రోజు రాత్రి నేను నిద్రపోతే రేపు పొద్దున లేస్తానో లేదో తెలియని గ్యారంటీ లేని ప్రాణాలు దేవుడు చెప్తాడు. గాలికి పొట్టువలే ఎగిరిపోయేటువంటి జీవోత్సవాలు రారా అని. ఇటువంటి దానికి పోయి 1947 చరిత్ర ఎందుకు, ఉపయోగం ఏంటి? దాని వల్ల యూజెడ్ తోటి మానవుడిని మానవుడిగా ప్రేమించలేనటువంటి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? పార్టీలు ఒక పక్కన తీసుకెళ్తున్నాయి, సోషల్ మీడియా ఒక పక్కన తీసుకెళ్లిపోతుంది. మాలాంటి అమాయక వాళ్ళని ఉన్నట్టు మాట్లాడే వాళ్ళని రేపు ఇంకొక ప్రవీణ్ గారి లాగా నన్ను చేసేస్తారని బెదిరింపులు. ఎందుకండి వాళ్ళని కట్ చేయట్లేదు? ఎవరైనా సరే ఎవరిని మాట్లాడినా సరే ఇమీడియట్ గా కట్ చేసి అసలు దేశ బహిష్కరణ చేయండి, లేదంటే దుబాయ్లో సిస్టమ్ లాగా యావజ్జీవ కారాగార శిక్ష వేయండి. స్పాట్ డెసిషన్. అటుగాని ఇటుగాని ప్రాణాలు బతుకుతాయి. అంటే ఈ రోజు నాకు బీజేపీ గవర్నమెంట్ ఉంది, మేము మాకు సపోర్ట్ చేస్తారని నువ్వు ఇష్టానికి మాట్లాడేస్తావా? యువతలో చనిపోయిన వాళ్ళకి ఎవరు లేరు. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మైనారిటీస్ కి రాజ్యం అని పట్టం కట్టుకోవడానికి ఉంటుందా? అందుకేనా ప్రజలు మనల్ని ఎంచుకుంటుంది? మేడం, మీరు ఇలా చెప్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడో కులాల గురించి మతాల గురించి మనం పుట్టక ముందు ఎప్పుడు వాళ్ళు గొడవ పడి చచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. మనకి అప్పుడు నాగరికత లేకపోవడం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా స్వగ్రామం తెనాలి, నేను చాలా చిన్న పిల్లని, పక్కన లైక్ కజిన్స్ అన్నమాట. అప్పుడు తెనాలి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి గొడవ జరిగింది. ఆ కక్ష ఏమైపోయిందంటే నోరు లేని పశువుల మీద ఆ అన్నదమ్ములు ఏం చేస్తుంటే అవి పొద్దున్నే అవి కుడితే నీళ్లు తాగుతాయి కదా, దాంట్లో పాయిజన్ కలిపేశారు. ఆ నోన్లైన్ జీవి వెళ్ళిపోయింది, తాగేసింది, పెద్దగా అరిసింది, చనిపోయింది. నా కళ్ళతో విట్నెస్ అండి ఇది. కరెక్ట్ గా 6 months కల్లా పెద్ద కొడుకుకి మెంటల్ అయిపోయి ఆ ఆవు ఎలా అయితే అంబా అంబా అని అరిచిందో అలా అరుస్తూ రోడ్ల మీద పరిగెత్తి 6 నెలలు ఆ బిడ్డ నరకం అనిపించి చచ్చిపోయాడండి. అందరికీ తెలుసు కర్మఫలం, అందరికీ తెలుసు, ప్రూఫ్స్ ఉన్నాయి. మా అందరికీ తెలుసు వాళ్ళు వీళ్ళని చంపుకున్నారు, కానీ నో ప్రూఫ్స్ అందులో. అది ఈ రోజు ప్రవీణ్ గారైనా, రేపు మనకి ఇంకొక హైందవ సోదరుడైనా, మైనారిటీ సోదరుడైనా ఒకళ్ళనొకళ్ళు విలువలు ఇచ్చుకోవాలి. ఈ రోజు సోషల్ మీడియా ఉంది కదా అని మనం ఇష్టానికి మాట్లాడకూడదు మేడం. ఇక్కడ కూడా చూసాం, చాలా దారుణంగా మాట్లాడేవారు. ప్రతి అంశం మీద కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కట్టడి లేకపోతే నేను ఒకటే చెప్తానండి, ఈ రోజు క్రైస్తవులు తక్కువ జాతి కులం అని పడిపోయింది. మనం ఒక లిస్టు తీసుకోండి, క్రైస్తవులు కనుక్కున్నవి ఏమి ఉపయోగించుకోమాకండి, హిందువులు కనుక్కున్న ఏమి మనం ఉపయోగించుకోవద్దు. ఆడు లేకుండా ఈడు బతుకుందా, వీడు లేకుండా వాళ్ళ బ్రతుకుందా? అనస్థీషియా కనుక్కున్నది ఒక క్రైస్తవుడు. ఈ రోజు నీకు ఆపరేషన్ జరుగుతుందంటే నీకు అనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయించుకుంటావు, అది కనుక్కుంది క్రైస్తవుడే. ఎలా ఎందుకు వాడుతున్నావు అనస్థీషియా? ఇంకొక మత్తు మందులు వేసుకొని డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకో. అలానే మన హైందవులు తీర్థం ఇస్తారు, అది ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? దాంట్లో ఎన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయో తెలుసా? తులసాకు, కర్పూరము. గుడికి వెళ్ళినప్పుడు నేను చిన్నపిల్లప్పుడు రాసుకొని ఇలా అంటాం. ఎందుకంటామో నాకు తెలియదు,
మా అమ్మగారు నేర్పించారు. ఆ తీర్థం ఆ పెళ్లికి తాగేదాన్ని. ఈ రోజు కరోనా వస్తే మరి అదే మెడిసిన్స్ కదా మనం వాడుతున్నాం. అదే హిందువులు వాడేది నువ్వు ఎందుకు వాడుతున్నావు? పసుపు. భారతదేశము నా సంస్కృతి, నాకు తెలియకుండానే బైబిల్లో ఉంది. ఒక ఆడదానికి కట్టుబొట్టి ఎలా ఉండాలి. నన్ను కూడా నిన్ను చాలా మంది అడిగారు, ఆయన వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటే కొంతమంది క్రైస్తవులు నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకుంది, నీకెందుకు ఉంది బైబిల్. ఎందుకంటే క్రీస్తుని మనం అంగీకరించినాక నుదుటి మీద ఆయన సిలువు గుర్తు మనకు ఉంటుంది. ఆయన సిలువు మనము పాత జీవితాన్ని పాతి పెట్టి తిరిగి మనం ప్రభునందు జన్మించటమే బాప్తిజం మీన్స్. ఈ లోకంలో అందం మనకు వద్దని. కానీ నా ఫ్యామిలీలో హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. నా హస్బెండ్ కి నేను మాట ఇచ్చాను, తీయనని కాదు. నేను చర్చ్ లో ఉన్నప్పుడు తీసుకుని ప్రార్థన చేసుకుని నేను చర్చ్ లో ఉన్నప్పుడు నేను పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పొలిటీషియన్ గా ఉన్నాను. నేను ఇక్కడ లైక్ సినిమాలు చేస్తున్నాను, నా వృత్తి ఇది. దానికి కూడా ఏమన్నారో ఎంత పెద్ద పెద్ద దైవజనులు విమర్శించారో తెలుసా అండి. ఈ రోజు దైవజనులందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఈజ్ అ బ్రాహ్మిన్, పక్క బ్రాహ్మిన్ ఆయన. చూడండి ఎందుకు ఆయన క్రీస్తుని అంగీకరించారని నేను అడిగినప్పుడు ఆయన చెప్పింది, అప్పట్లో బ్రతుకు తెరువు ఈజ్ గుడ్. నాకు ఇంగ్లీష్ తెలుసమ్మా. అటు ఫారినర్స్ వచ్చి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని, నాకు ఇంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా నేను చెప్తున్నప్పుడు ఒక రోజు యోహాను సువార్త నేను చదువుతున్నాను. నేను బ్రాహ్మిన్స్ అంటే ఎలా ఉంటారు, ఇప్పటికే ఆయన పప్పు తప్పించి ఇంకేం తినరు. లైక్ అంత నాన్ క్రిస్టియన్స్ తో కలిసిన ఆమ్లెట్ తింటాం కానీ నాన్ వెజ్ తింటాం కానీ అలవాటు అవ్వలేదు. ఆయన అన్ని చదువుతున్నప్పుడు యోహాను సువార్త అనేది ఆ రోజు ట్రాన్స్లేషన్ చేసి వచ్చి, ఏంటి యోహాను సువార్త, ఇందులో అసలు ఏంటి, ఈ బైబిల్లో తప్పులు పట్టుకుందాము, వాళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా. చదువుతున్నప్పుడు ఆయన తప్పులన్నీ అందులో కనపడ్డాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆయన పేరిట ఎన్ని చర్చెస్ ఉన్నాయండి, ఆయన ఎంతమందిని బర్త్డేలకి డెత్ డేలకి వచ్చి కానుకలు ఇవ్వండి, ఆఫర్లు ఇవ్వరని అడిగారండి. ఆయనను ఉపయోగించుకున్న దైవజనులు కూడా ఆయన చనిపోయారని చెప్పని ఆ బుక్స్ లో వేయడానికి కూడా గిరిజక్క వాళ్ళ కోడలు అడిగితే దానికి కూడా వెనక ముందు ఆడారు. మా సినిమా వాళ్ళని విమర్శిస్తారంటే క్రీస్తుని అంగీకరిస్తే మొత్తం వదిలిపెట్టి వచ్చేయాలంట. సినిమా అంతా చెడిపోయిందంట. చెడు ఎక్కడ లేదు, చెడు ఎక్కడ లేదండి, ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. ఆ హాస్పిటల్స్ అన్ని పరిశుద్ధంగా ఉన్నారా? నా వృత్తిని నేను మానేసుకుని వాళ్ళు కొత్తగా వచ్చి యేసుక్రీస్తు వారిని వ్యాపారం చేసి బాబు డబ్బులు అని అడుక్కొని నేను నా కుటుంబాన్ని పోషించాలా? మాదిరికరముగా ఉండి నిమిత్తమై జోలేను సంచయను పట్టకుండా రేయింబగలు కష్టపడి పని చేస్తున్నానని చెప్పారు. మాదిరికరంగా ఉండి ఈ రోజు పౌలు పెట్టుకున్న ప్రతి క్రైస్తవుడికి కూడా చెప్తున్నాను నేను. ఆ రోజు ఆయన వృత్తి డేరాలు కొట్టడం, ఈ రోజు నా వృత్తి నా వర్క్ నేను చేసుకోవటం, నా సిన్సియరిటీలో నేను చేసుకుంటున్నాను. సినిమా వాళ్ళందరూ పాపాత్ములంట. పాపం మన జయసుధ గారు ఓపెన్ గా చెప్తున్నాను, ఆమెకి ఒక స్వతంత్రత ఉంది. బీజేపీలో క్రైస్తవులు లేరా? బీజేపీ గవర్నమెంట్ ఇచ్చేటువంటివన్నీ క్రైస్తవులు తీసుకోవటం లేదా? ఆమె చేరారు అని చెప్పని ఎంత పెద్ద ఇష్యూ చేసి విమర్శించి ఆమె చర్చిలో రావడానికి భయపడిపోయారు తెలుసా. నా దగ్గర ఎంత బాధపడ్డారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న క్రైస్తవులందరూ ఎంతవరకు నిలబడి ఇక్కడ పోరాటాలు చేస్తున్నారు ఈయన కోసం. మేము ఎక్కడ పోలీస్ వ్యవస్థని మనం కించపరచట్లేదు. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒకప్పుడు ఆమె బ్యాగ్ లో ఏముందో అందరికి తెలుసు కదా. బైబిల్ గురించి ఆమె ఏం చెప్పారో తెలుసు కదా. ఎంతవరకు ప్రాణం పెట్టి మరి మనాన్ని, ఎందుకంటే అక్కడ ప్రజల మనుషులు, అందరికీ న్యాయం చేయాలి. కానీ న్యాయాన్ని చంపేస్తే, ఒక తప్పుని ఒప్పుని చేయాలనంటే గవర్నమెంట్స్ కదులుతాయి. ప్రజలు తిరగబడ్డారు అంటే తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి, దోషులు శిక్షించబడాలి, వ్యవస్థలో మార్పు రావాలి. మరి ముఖ్యంగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎవరిది వాళ్ళకి మంచినివ్వండి. ఒకవేళ శ్రీరామనవమి వచ్చిందా, నువ్వు నిజంగా క్రీస్తువా, వెళ్ళు అక్కడికి. పౌలు గారు ఏమంటున్నారు, అవసరమైతే క్రీస్తు నుంచి ఎడబాపి అయినా సరే నా వారికి ఈ సువార్తను ప్రకటించడానికి క్రీస్తు నుంచి ఎడబాపైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి మంచి వాక్యాలు ఎవరు చెప్పరు మేడం. అదే మన దౌర్భాగ్యం. ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. మీరు ఎంతసేపు దశమ భాగాలు ఇవ్వండి. పాస్టర్లు కూడా అలా తయారయ్యారు మేడం. అసలు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? పాస్టర్లు కూడా ఎక్స్ట్రీమ్ అయిపోతున్నారు మేడం. నిజంగా మీలాగా నిష్పక్షపాతంగా నిజంగా మీరు మాట్లాడుతుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు మేడం. అంటే
మంచిని మంచిలాగా చెప్తున్నారు, చెడుని చెడులాగా చెప్తున్నారు. ఇక్కడ పాస్టర్లు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యవహారాన్ని కూడా మీరు విమర్శిస్తా ఉన్నారు. అలా ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం ఇప్పుడు చెప్పేది చూడండి ఏంటంటే అది పౌలు గారు చెప్తారు, అవసరమైతే క్రీస్తు నుంచి ఎడబాపైనా సరే ఓకే నా జనాంగం దగ్గరికి వెళ్ళి ఈ క్రీస్తు ప్రేమను చూపించడానికి నేను ఆశపడున్నానని పౌలు గారు చెప్తున్నారు. అదే ఆర్ఆర్కే మూర్తి గారు నాకు చెప్పారు, అమ్మా తామర పువ్వు బురదలో ఉంటది, దాని మురికి దానికి అంటదు, చేప సముద్రంలో ఉంటది, దాని ఉప్పు దానికి అంటదు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉన్నప్పుడు 1000 మంది వ్యభిచారుల మధ్య మనం ఉన్నా కూడాను మనము పరిశుద్ధంగా ఉండగలం. నిన్ను దేవుడు సినీ ఇండస్ట్రీ నుంచి పిక్ చేశాడు. ఈ రోజు చిటికేస్తే ఆత్మలు చనిపోతున్నాయి, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఈ మంచి వార్తలు నిన్ను ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. అసలు ఆయనకు ఉన్న పేరు ఈ భూప్రపంచంలో ఎవరికి ఉందండి? పాపులకు స్నేహితుడట ఆయన. నాకు భలే ఇష్టమైన మాట అది, పాపులకు స్నేహితుడు. నేను ఇప్పుడు మా అబ్బాయి 2 ఫ్రెండ్స్ ఉన్నారండి, మా బాబు ఫ్రెండ్ ఎవరైనా అరే కిరణ్ సినిమాకి వెళ్దాం రారా, అరే కిరణ్ అదంటే నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను భయం. వాళ్ళతో చేరితే వీళ్ళకి ఎక్కడ సిగరెట్లు అలవాటు వస్తాయో, మందు కొట్టడం అలవాటు వస్తుందో, పబ్లిక్ వెళ్ళటం అలవాటు వస్తుందో, అక్కడ ఉన్నా కూడా సేమ్ దినచర్య. బ్రష్ చేశాను మమ్మీ, స్నానం చేశాను మమ్మీ, షూ వేసుకున్నాను మమ్మీ, వాక్యం చదువుకున్నాను మమ్మీ, నిద్రపోతున్నాను మమ్మీ, ఇంతకన్నా దినచర్య లేదు. ఒక వ్యక్తితో ఉంటేనే చెడిపోతాడని నేను ఇంత భయపడుతున్నానే, ఆయన పాపులకు స్నేహితుడిని అంటున్నాడు. ఎంత అర్థమైన మాట. నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. ఆయన కానుకలు అడగట్లేదు, కొబ్బరికాయలు అడగట్లేదు, అట్టి పండ్లు అడగట్లేదు, నువ్వు ఇచ్చే దశమ భాగాలు అడగట్లేదు, నీ హృదయం నాకి, దాన్ని నేను బాగు చేస్తాను. దేవుడు చెప్తున్న మాట, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, వాడెవడు. ఈ రోజు ఈయనను చంపేశారు అని అంటే ఈ హృదయం నుంచి వచ్చిందే కదా నువ్వు చేశావు. ఆ ఘోరమైన వ్యాధిని గ్రహించగలిగిన వాడెవడు? దేవాది దేవుడు ఒక్కడే. అన్ని ఆయన మంచి చెప్తున్నప్పుడు మనం ఎందుకు? నిన్న ఏం చేసామో ఇవాళ గుర్తున్నదాన్ని 1947 వి రెస్పెక్ట్ హిందువులని, ముస్లిమ్స్ని వి రెస్పెక్ట్. వెళ్తా, ఓపిక తెచ్చుకుంటా, కూర్చుంటా, నీ నిజమేంటో కావాలంటేనే కదా, మనకి కొంత సమయం కావాలి కదా. 6 నెలలు సహవాసం చేస్తే కదా వారు వారవుతారు. ఒక సహోదరి నిన్న ఆయన చనిపోయినప్పుడు ఏదో ఒక పాట పాడి, ముత్యాలు ఏదో వస్తావా, పగడాలు వస్తావా అని స్త్రీమూర్తి మీద గౌరవాన్ని పోగొట్టారు కదా ఆమె. హిందూ స్త్రీలు ఇలా రాక్షసత్వంగా ఉంటారని కనీసం మానవత్వం లేదా అమ్మా నీకు? ఏం చేశారు ఆయన? ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే ఎమ్మటే ఆయన సారీ చెప్పారు కదా. అసలు ఇటువంటి డిబేట్స్ ని ఫస్ట్ బ్యాన్ చేయాలి. డిబేట్స్ బ్యాన్ చేయాలి. ఎవరైనా క్రైస్తత్వం మత మార్పిడి అంటే నువ్వు బ్రాహ్మణ్ అయితే నీ కులం బ్రాహ్మణే, నీ డివోషనల్ యేసయ్య. నేను చౌదరిని అయితే నా కులం చౌదరినే, నా డివోషనల్ యేసుక్రీస్తు వారు. నువ్వు ఎస్టీవైనా ఎస్టీవైనా ఎవరు కులం వాళ్ళకి గొప్ప. వాళ్ళు లేకుండా ఈ రోజు ఏమైనా పనులు జరుగుతుంది? చట్టసభలో ఎందుకండి వాళ్ళని ఇవ్వరు? నిజంగానే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు రకరకాలుగా ఇష్యూస్ కూడా నడుస్తా ఉన్నాయి. ఇదే ట్రంప్ గారు రేపు తీసుకెళ్తామండి ఇక్కడ ఆయనకి పగడాల మన ప్రవీణ్ గారికి న్యాయం జరగలేదు. నేను ఇంతవరకు ఆయన చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఆయన మెసేజెస్ మాత్రం వినేదాన్ని. కొన్ని చోట ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారని నేను నొచ్చుకున్న సందర్భాలు. తమ్ముడు తనవాడైనా మనం ఎప్పుడు ధర్మం తప్పకూడదు. మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పావు, రైట్, నువ్వు అనాలోచితంగా అన్నారేమో, దానికి ఎప్పుడు ఆయన సారీ చెప్పారు. అలానే సీతమ్మ వారి గురించి చెప్పారనుకో, మళ్ళీ ఎమ్మటే దాన్ని ఎడిట్ చేసేసుకోవాలి. ప్రజల్లోకి నువ్వు తీసుకెళ్ళకూడదు అటువంటి మాటలు. ఎవరు ఆవేశంలో మాట్లాడటం మానవ సహజం. తప్పులు జరుగుతూ ఉంటాయండి మాటలు, కానీ దాన్నే హైలైట్ చేస్తారు. కానీ వీళ్ళు 1% అంటే 99% చేస్తున్నారే శివశక్తి అని చెప్పని. వాళ్ళందరినీ చరిత్ర తీయమనండి. ఏం గవర్నమెంట్ వాళ్ళ మీద రూల్స్ తీసుకుంటున్నాయి? నన్ను కూడా విమర్శించారు వాళ్ళు. ఏంటండి అది? భయపెట్టి చేయలేరండి. ఎందుకంటే యువత దీని మీద ఈ నిజము అందరికీ తెలుసున్నది. పైగా వాళ్ళు లిస్ట్ ఇస్తున్నారట. దాని తర్వాత ఇంకొకరిని చంపేస్తాం, చంపేయమనండి. ఎంతమంది చంపవచ్చు? చంపేయమనండి. కానీ మేడం ఒకటి మీరు మరి చెప్పే ఉద్దేశం ఉందా లేదా నాకు తెలియదు కానీ మేడం, ఇప్పుడున్నటువంటి క్రైస్తవం గాడి తప్పుతుందా, సరైన మార్గంలో వెళుతుంది? ఎందుకంటే కొంతమంది పాస్టర్లు నేను చూశాను, మీద అంటే పేర్లు అప్రస్తుతం నేను చెప్తాను, నాకు భయం ఏం లేదు. ఇప్పుడు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే దశమ భాగాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా మీరు ఇప్పుడు అన్నారు, మీరు హృదయం ఇవ్వండి, మీ దశమ భాగాలు మాకు వద్దు, యేసుక్రీస్తు వారు అడిగింది
మీ యొక్క హృదయాన్ని, పాపుల్నే నేను ఇష్టపడతాననే ఏదైతే మంచి వాక్యాలు ఉన్నాయో అవి పక్కన పెట్టి ఈ అడ్డమైన ఎక్కువ ఈ చాలా మంది రకరకాలుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం వేరే వేరే స్టోరీలు కూడా చెప్తా ఉంటారు. దాంట్లో ఏంటి మేడం ఇలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను వాళ్ళని ఎవరిని విమర్శించడానికి నేను ఇష్టపడను, కానీ ఓకే మేడం. నేను బాప్తిసం అంతా తీసుకుంది చెన్నై జయపాల్ గారి చర్చిలోనండి. ఓకే. ఆయన నాకు సంఘపరంగా ఒక దైవజనుడు, ఆధ్యాత్మికంగా నాకు ఏర్పరిచిన వ్యక్తి చెన్నైలో రాజబాబు అన్నయ్య. సో నాకు బైబిల్ నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వకపోయినా అసలు నన్ను నలగొట్టేవాడిని. ఇదేంది రాజబాబు అన్నయ్య, యేసయ్యని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే పరలోకానికి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పని నాకు అసలు వీళ్ళు రానోళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఏంటన్నయ్య నాకు ఇదంటే దేవుడు నిన్ను కోరుకున్నాడమ్మా. సో నేను ఎక్కువ ప్రార్థనలో గడపటము, దేవుడికి నాకు కొన్ని డోర్స్ ఓపెన్ అవ్వటము, ఈ సువార్తని ఈ రోజుల్లో ఎందుకు తెలియని ఏమి తెలియని మమ్మల్ని ఎందుకు ఆయన ఎంచుకున్నాడు అనేది అలా లైఫ్ అయిపోయింది. సో ఒక రోజు జైపాల్ గారి చిన్నబ్బాయి మీటింగ్ లో నేను కల్వరి సతీష్ కుమార్ గారిని కలిసానండి. నాకు రియల్ షాక్. అంటే అప్పటి వరకు నాకుండే వాళ్ళు బౌన్సర్లు, మేము ఎక్కడున్న మీటింగ్స్ కి వెళ్తుంటే నేను క్రీస్తుని అంగీకరించినాక ఆయన్ని మానేసుకున్నాను. మాకు ఉండాలి. చిరంజీవి గారికి చూశాను, నా కో స్టార్స్ కు చూసేదాన్ని. అంటే జైపాల్ అన్నయ్య కూడా మేము ఎప్పుడు బౌన్సర్లు చూడలేదు. నేను మనుషులు అట్లా ఇట్లా వస్తుంటే అసలు ఆయన వస్తున్నప్పుడు నన్ను ఆయన ఏదో బర్త్డే అంటే నేను ఎక్కడో బెంగళూరు నుంచి చాలా అయ్యో అన్నయ్య మనకు అభిమానం అని మేము వస్తే మేము అక్కడ ఉంటే తప్పుకోండి 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 అని నాకు చర్మని ఎవరిని అంటున్నావు ఏంటి అని అన్నా. నాకు కింద ఇది అందరికీ తెలిసింది. చూస్తే వెనకాల ఒక 10 మంది బౌన్సర్లు వచ్చారు. ఆయన అసలు సినిమా వాళ్ళని చూస్తేనే నమస్కారం పెట్టాను కూడా ఆయన భయపడిపోయారు. సో అది బెటర్ ఎక్స్పీరియన్స్ టు మీ. తర్వాత నేను ఎక్కడైతే ఉన్నానో వాళ్ళదే సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానవత్వం లేనిది సినిమా అనేది అందులో నుంచి పిక్ చేయబడిన వాళ్ళు అన్నప్పుడు అసలు ఇంట్రడక్షన్ ఐ హర్ట్ అనమాట. ఐ హర్ట్ ఆ ఇంట్రడక్షన్. సో తర్వాత మనకి ఏంటని తెలిసినాక అసలు వాళ్ళకన్నా వీళ్ళు 1000 times బెటర్ అనిపించింది. అలానే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు రాక్ చర్చి ఉందండి. నేను ఆ టైంలో మానసికంగా ఏడ్చినప్పుడు కూడా నన్ను ఆదరించారు వాళ్ళు. దివ్యమా మేమేంటి ఫస్ట్ మేము ఆత్మలకి మేము విలువనిస్తాం, మీ టాలెంట్ కి మేము విలువనిస్తాం అని అదే ప్రేమతో అప్పుడు ఇప్పుడు దీవెన అన్నయ్య కానీ అటు ఉన్నారు ఇటు ఉన్నారు. దేవుడు ఏం చెప్తాడంటే అండి, బైబిల్ మనం చదివేటప్పుడు యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకొని తోడేళ్ళు వస్తున్నాయి. సూపర్. యేసయ్యని పట్టించింది కూడా ఎవరండి? వ్యతిరేకస్తులు కాదు, ఆయనలో పట్టించాడు. సో ఈ రోజు ప్రవీణ్ గారి వెళ్ళేది సిస్టమ్ అంతా తెలిసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పాస్ చేయింది వ్యవహారం వెళ్ళదు కదా, టోటల్ మొత్తం అంతా రావాలి. ఏదో ఉంది మేడం సంథింగ్ అదే మొత్తం అంతా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే నా డ్రైవర్ కి తెలుసు, నా పనమ్మాయికి తెలుసు, నా ఫ్రెండ్స్ కి తెలుసు. ఎందుకంటే మాట్లాడుతూ కూడా సింపుల్ చెప్పేస్తాం పలానా చోటుకి వెళ్తున్నామని. సో ఈ న్యూస్ వెళ్ళింది అంటే ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ దగ్గరున్న వాళ్ళ ద్వారా వెళ్ళింది. సో అందరూ నేరస్తులే కదా అక్కడ. వాట్ ఈస్ దిస్ ఇందులో? ఇంకా ఒక ప్రాణాన్ని తీయటం అనేది, కోడిని కోయటం కూడా కొంచెం టైం పట్టిద్దాం. దాన్ని బిస్మిల్లా చేయాలి, మరి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, దాన్ని కోసేటప్పుడు అంతా దానికి ప్రిపరేషన్ చేయాలి, బొచ్చు బీకాలి, అన్ని చేయాలి. సారీ దాని జుట్టు తీయాలి, అన్ని చేయాలి. మళ్ళీ దివ్యవాణి గారు జుట్టును పట్టుకుని బొచ్చు అన్నారు. అదే కోడి జుట్టు కోడి మనమైతే అదే అంటారు. వాటికైనా కూడా కొంత టైం పట్టింది. సెలబ్రిటీ మీద బురదల్లానికే రెడీగా ఉంటారు కంపల్సరీ. అది కామన్ లేండి. అది ప్రతి దాంట్లో మనం జాగ్రత్త కలిగి ఉండటం కష్టం లేదు మేడం. అంత పర్టికులర్ అబ్బో జాగ్రత్తగా మాట్లాడాలంటే ఎక్కడ ఇప్పుడు మీరు ఇచ్చిన అనర్ఘమైన స్పీచ్ లో ఎక్కడో ఒకటి ఏదో ఒకటి దొరుకుతుంది, కామన్ అది. సో దాన్ని చేయడానికన్నా కొంత టైం పట్టింది. ఎందుకంటే 2 రోజుల ముందే ఆ కోళ్ళన్నిటిని ఒక లారీలో పెట్టుకొని వాటన్నిటిని పెట్టి ఏ కోడిని కోయాలని మనిషి పీకను కోయటానికి 15 నిమిషాలు మొత్తం అయిపోయింది. భయంకరంగా మేడం. రానున్న రోజులు ఈ విధంగా ఉండిపోతున్నాయి. కానీ తప్పండి, గవర్నమెంట్స్ లో మార్పు రావాలి. ఈ విషయంలో గనక పోలీసులు మసబూసి మారేడుకాయ చేసినా ప్రజలు వదలరు. దీని నిజం ఒప్పుకుంటే కూటమి వ్యవస్థ మీద ఆ జనాలకి అది ఇప్పుడు ఈయన చనిపోయారని అంటే బాధపడే వాళ్ళు నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అండి, హిందువులు కూడా బాధపడుతున్నారు, మైనారిటీస్ కూడా బాధపడుతున్నారు, టెంపుల్ కి వెళ్లే పూజారులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అది మానవత్వం. చంపేంతటి ఏమన్నాడు? ఒకవేళ అన్నా కూడా సారీ చెప్పించు, ఇంక ఇటువంటివి జరగకుండా చూసుకోండి. మీరు అంటున్నారని వాళ్ళని, వాళ్ళు అంటున్నారని వీళ్ళని, ఎటు తీసుకువెళ్తున్నారు? చట్టాలు ఉన్నాయి కదా మేడం, చట్టాలు ఏదో కేసు వేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు వాళ్ళ మీద. ఎన్ని ప్రాణాలు తీసుకునేంత
ఈ హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి మేడం. ఈ నిజంగా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. గతంలో కూడా మన ప్రభుత్వంలో చూసాం, ఏదో మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని ఎవరు నాయన్ని చంపేశారు. ఘోరం మేడం అదైతే. అవన్నీ ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది, దోషులను పట్టుకున్నారా? ఆ కేసు ఏంటండి, ఒక పూర్వపరాలు పరిశీలించి దాని మీద ఒక క్లారిటీ రావాలి కదా, అది లేదు. ఎందుకండి ఇప్పుడు మాకున్న బంగారు భవిష్యత్తును వదిలిపెట్టుకుని చంద్రబాబు గారు అంటే అభిమానం అని ఆ పార్టీలో ఉన్నాము, ఆ పార్టీలోంచి బయటకు వచ్చాము, కింద ఉన్న వాళ్ళందరూ అంటున్నారు అట్లీస్ట్ ఆయన జైల్లో పెడితే వెళ్ళలేదు, కనీసం మన పార్టీలోంచి ఒక అన్యాయం అయిపోయిన ఒక ప్రాణం ఉంది, ఆయన నుంచి మనం బయటకు వచ్చినాక మిగతా వాళ్ళందరూ ఆయన నెల మాట్లాడారు, ఇంక్లూడింగ్ పచ్చిగా చెప్తున్నాను, రోజా గాని, కవిత గారు గాని, జయప్రద గారు గాని, వాళ్ళందరూ మాట్లాడారు. దివ్యవాణి ఎక్కడ ఆయన మాట్లాడలేదే, కనీసం ఆయనకి ఎప్పుడో ఒక చోటన గుర్తుకు రావట్లేదా? మేము ఇదే క్రైస్తత్వం గురించి మాట్లాడినందుకు నేను పార్టీలో నుంచి ఆ అమ్మాయి జగన్ మనిషి అని ఒక లేబుల్ వేసి ముద్ర పెట్టారు. అదేదో నేను అత్తూని బతుకు చేయడాన్ని ఫ్లోలో అన్నాను. నేను అన్నది ఆ జర్నలిస్ట్ సాయి, ఆయనకి ఏం తెలుసు, ఆయన విరిచి 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 మాట్లాడి ఆమె అధికార ప్రతినిధి ఇది ఇచ్చాడంటే నీకేం తెలుసురా బాబు. ఆయన ఫక్తు వైఎస్ఆర్సీపీ అని అందరికి తెలిసిన విషయం. సో ఆయన ఎలిగేషన్ చేయొచ్చు కానీ మీరు ఎలిగేషన్ చేయకూడదు, మీరేం మాట్లాడకూడదు. అసలు అధికార ప్రతినిధి అంటే ఈమెకు అర్థం ఏం తెలుసు అని చరిత్ర చెప్పుకొస్తుంటే, అరే బాబు లోపల నీకు పడేది నీకేం తెలుసు? నేనేమి రాజకీయ వ్యవస్థ నుంచి నేను రాలేదు, నా కుటుంబీకులు మా నాన్నగారు మా అమ్మగారు రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయం అంటే మాకు తెలీదు, కేవలం బాబు గారు మంచి లీడర్ వచ్చాం, అవగాహన చేసుకుని మాట్లాడాం, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న మాట్లాడాం, అమరావతి బిడ్డల కోసం ప్రార్థనలు చేశాం, అక్కడ ఢిల్లీలో మోడీ గారు ఉన్న కూడా గట్టిగా మాట్లాడాం. అప్పుడు తెలియదు కదా కూటమి ముగ్గురు అవుతారని. ఈయన ఇష్టానికి మాట్లాడుతుంటే తూని బతుకు చేయడా అన్నానండి. ప్రతి ఒక్కడికి అదే పెడతారు, అది ఒక్కటే దొరికింది వీళ్ళకి ట్రోల్స్ చేయడానికి. ఎవడేం తప్ప మాట్లాడినా నా ఫేస్ క్లోజ్అప్ లో పెట్టాడు, తూ నీ బతుకు చెడా అంటాం, అది దివ్యవాణి అన్నట్టు చేయటం ఏంది? కేసీఆర్ గారు చాలా సార్లు అన్నారు అన్నమాట, తూ మీ బతుకులు చెడా అని అన్నది కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయన అక్కడ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు కదండి, మనం ఎంత మేమెంత చిన్న పిల్లలం కదండి, ఆయన ముందు మేమెంత చిన్న, మాకు రాజకీయ అనుభవం మాకు ఎంత ఉంది? పోనీ ఈ పార్టీలు ఏమైనా మనల్ని గౌరవించినాయా? మళ్ళీ ఈ పార్టీకి వస్తే ఇక్కడ కూడాను అదే నెట్వర్క్ చేస్తున్నాయి. కానీ ప్రజల గొంతు కోసం ఇది ఉన్నప్పుడు, ప్రజలకి ట్రూత్ ఏంటో తెలిసినప్పుడు మేము ధైర్యంగా, ఒక అల్లూరి సీతారామరాజు అలానే వచ్చారండి, ఝాన్సీ లక్ష్మీబాయి అలానే వచ్చిందండి. ఈ రోజు ఒకళ్ళు టాలెంట్ ఉందంటే తొక్కు తొక్కు తొక్కే 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 రాని, మాకు మీడియా ఏమో మాకు ఒక చిన్న పోస్ట్ అయితే వెళ్ళిపోయిద్ది దూసుకొని. ఇలా ఉంటే ఎలా? పోనీ ఎదిగే వ్యక్తి ఏమన్నా మిమ్మల్ని ఏమైనా హింసించేవాడా, అది కనిపెట్టాలి కానీ ఎదిగేవాడిని ఎందుకు ఎదగనివారు అనేది అదే బాధాకరమైన విషయం. సో ఏంటి మేడం నిజంగా అంటే మరి టీడీపీలో నీళ్ళు కలిసి పనిచేశారు, ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నేను న్యూస్ లో వాటిల్లో వింటమేనండి, ఇట్స్ గుడ్ టైం కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రాంక్ గా ఆయన ఎంత మంచి చేయాలో చేశారు, చంద్రబాబు నాయుడు గారికి 10 జనరేషన్లు వచ్చినా కూడాను ఆంధ్రప్రదేశ్ పేరే పోయింది, అమరావతి అనేది మర్చిపోయారు. బట్ ఇట్ విల్ టేక్ టైం. బాబు గారు మనసున్న వ్యక్తి, సెక్యులరిజం పార్టీగా ఏ కూటమిలో ఉన్నా కూడాను, అండ్ ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. జరిగేదాకా కూడా మీ వాయిస్ వినిపిస్తూనే ఉంటారు, అంటే అందరి తరపున మాట్లాడుతున్నారు కాబట్టి జస్ట్ న్యాయం కోసం అంతేనండి. అక్కడ నాకు ఈ రోజు పూజారి గారు ఉన్న ఒకటే, నేను ఒకటి ఏదో దాంట్లో మాట్లాడానండి, క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రావై నువ్వు కదలిరా, సో అమృతం అందించే ఆచారి యేసుకే జీవించే పూజారి అంటే కింద అమాయకంగా కామెంట్స్. పూజారి అని ఎందుకు అంది ఈమె? పూజారి అంటే ఎవరు? దేవుడికి మనకి ఒక మధ్యవర్తి, వీళ్ళు పాస్టర్ అంటున్నారు, నువ్వు పూజారి అంటున్నారు. నీ తరపున విజ్ఞాప ప్రార్థన చేసేవాడు, నీ కొరకు కన్నీరు కార్చేవాడు. ఈ రోజు ఆయన 2 సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలిపెట్టుకొని, నేను చెప్తున్నది కాదు బయట వాళ్ళు చెప్తున్నారు, నేను వెళ్ళి చూడలేదు సుమా, 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ వైఫ్ గాని వాళ్ళ సిస్టర్స్ గాని మాట్లాడేది చూసారండి, ముఖం మీద చిరునవ్వు చెరగలేదు, ఎంత స్తబ్దతగా ఉంది. చాలా అసలు అదే అంటున్నారు అందరూ. నాకు కూడా కామెంట్ అంటే ఎవరు అంటే అన్నాను, చనిపోయిన పగడాల గారి వాళ్ళ మిస్సెస్ అయితే చాలా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉన్నారు. ఆవిడ కనీసం నా భర్త ఆశయాలను బ్రతికిస్తానంటుంది. అంటే నీలాగా ఇప్పుడు ఈయన చంపిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద రెవెంజ్ కాదు, అనాథ బిడ్డలను బ్రతికిస్తానంటుంది. సువార్తను ఉన్నది ఉన్నట్టుగా తీసుకువెళ్తారండి. ప్రపంచంలో నిజం ఒక్కటే ఉంటదండి, మిగతావన్నీ అబద్ధం. కొంచెం సామ్సంగ్ ఫోన్ ఇది కంపెనీ, ఇది మాత్రమే నిజం.
మిగతావన్నీ డూప్లికేట్లు ఉంటాయి. నమ్మితే చెప్పటం వరకే మన ధర్మం, విమర్శలు వద్దు అంటున్నాను నేను. కానీ ఇంత జరిగినాక వదిలిపెట్టకూడదు, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. వీళ్ళ పోరాటం దాని గురించి అనేది ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది రిపీట్ అవ్వకూడదు. నువ్వు ఎస్సీ ఎస్టీ అయినా, బ్రాహ్మణుడు అయినా, నువ్వు లేకపోతే ఎలా అనాలి, నువ్వు క్రీస్తుని అంగీకరించిన ఎవరైనా సరే నిజమైన దోషులను పట్టుకోవాలి, వాళ్ళకి చట్టపరమైన శిక్షలు కఠినంగా వేయాలి. అప్పుడు ఈ క్రైస్తత్వంలో ఉన్నది నెగిటివ్ వైపు పోకుండా ఉంటాయి. ఈ రోజు చదువుకునేవాడు కత్తి పట్టుకోవాలనేది రాకూడదు. కాబట్టి గవర్నమెంట్ దీనికి అమ్మటే రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడ అమెరికాలో కూడా ఉన్నాయి క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి, అక్కడ ఉద్యమం తీసుకొస్తాం. దీని ఇంతటితో ఫుల్ స్టాప్ పడాలి అంటే నిజమైన దోషులు పట్టుకోవాలి, వాళ్ళకి శిక్ష పడినప్పుడు ఇరు వర్గాలకి కూడాను ఒక భయం కలుగుతుంది. ప్లస్ గవర్నమెంట్స్ మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియా హ్యావ్ టు బ్యాన్ ఇటువంటి చెత్త డిస్కషన్స్, నువ్వు గొప్ప నేను గొప్ప, మన గొప్ప ఎవరు చెప్పుకోలేదు ఏంటండి. ఇప్పుడు నీ గొప్ప గురించి నేను చెప్పాలి, నా గొప్ప గురించి మీరు చెప్పాలి, అది దాంట్లో ఒక శాంటిటీ ఉంటుంది. అంతేగా నీ గొప్ప నువ్వు చెప్పుకుంటే ఉపయోగం లేదు. నేను మల్లెపూలు పెట్టుకొని వచ్చాను అనుకోండి, సంపంగి పూలు పెట్టుకొని వచ్చాను అనుకోండి, నా సంపంగి పూలు గొప్ప నేను చెప్పనక్కలా, సుగంధ పరిమళం మొత్తం ఇక్కడ వస్తుంది. దివాని గారు గుండె మల్లెపూలు పెట్టుకొచ్చారు, భలే. క్రీస్తు పరిమళ వాసన ఎక్కడుంది ఈ రోజుల్లో? అది చెక్క, లవంగము, అహరోను గడ్డంలో నుంచి తాగిన నిమ్మ తైలం వంటి వాసన రావాల్సింది క్రైస్తత్వం అంటే. ఈరోజు క్రైస్తత్వం అంటే ఎటువంటి వాసన మనం చూపిస్తున్నాం? ఎలుకలు చచ్చిన వాసన, బొద్దింకల వాసన. సో కొంతమంది పాటలు కూడా విచిత్రంగా పాడుతున్నారు మేడం, వాటి గురించి కూడా మనం చర్చించుకోవాలి. అసలు ఎంత దరిద్రంగా పాడుతున్నారంటే, అంటే ఆయనకు ఉన్నటువంటి పవిత్రతను తీసేసే విధంగా రకరకాల. ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియా మీద అన్నట్టుగా అబ్బో అమ్మో భరించలేకుండా ఉన్నాం. ఎందుకంటే ఆ క్రీస్తుని గురించి పాడేటప్పుడు ఎప్పుడు నా హృదయం కన్నీళ్లు గారుతాయి. అది అలా ఉండాలి. కన్నీళ్లు గారంది నా ప్రార్థన నాకు ముగియదు. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మనం కూడా ఫాల్ డౌన్ అవ్వచ్చు వెళ్తున్నప్పుడు. చిన్న రాయి తగలొచ్చు, కాళ్ళకి దెబ్బ తగలొచ్చు, అంత మాత్రాన మనం అక్కడే చతికిలు పడం కదా. కట్టుకుంటాం, ఓ ఇది తగిలిందా, ఈసారి జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటాం, ముందుకు వెళ్తాం. అంతిమ మన గురి దేవుడు ఒక్క మాట చెప్తారు, ఒక్కసారి ఆయన ప్రేమను మనం రుచి చూసినాక కరువైనా ఖడ్గమైనా, ఉన్నవైనా రాబోవునవైనా, అధికారులైనా, ఇంకేమైనా క్రీస్తు నుంచి నన్ను ఎడబాపునా అని అడుగుతాడు. కరువు వచ్చిన, సత్యం ఖడ్గం తెచ్చి మనకు పెట్టిన, అధికారులైన, ఇవాళ ఇవి ఉన్నాయి, రేపు ఇంకా రాబోని, ఆయన నుంచి మనల్ని ఎడబాపలేదు. దట్ ఈస్ బాండేజ్, నిబంధన. ఆయనతో ఒక నిబంధన. కాకపోతే నువ్వు వెలిగావు, ఇతన్ని వెలిగించు. ఆ వెలిగించడానికి వెళ్ళి నీకు ఈ మచ్చుంది, నీలో ఆ మచ్చుందని వాళ్ళు తెలియకన్నా మనం అనొద్దు. సరే, ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు వచ్చినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ జనరేషన్. నవ్ ఇట్ ఈస్ డిఫరెంట్ జనరేషన్. సో ఆ జనరేషన్ కి అనుగుణంగా మనం వారిలో ఒకరిగా మనం ఉంటూ ఆ ప్రేమను మనం చూపిస్తున్నప్పుడు, నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను నేను, ఇది ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాను నేను. 25th డిసెంబర్ వస్తుంది కదండి, ఆ ఏరియా ఎమ్మెల్యేని పిలుస్తారు, ఎంపీలను పిలుస్తారు. వాళ్ళు వస్తుందన్న ఆ హడావుడే తప్పించి వాక్యం అనే ఉదక స్థానం ఉండదు. పెద్ద పెద్దగా పేరు మోసిన డ్రైవజన్లు కూడా ఏం చేస్తారో తెలుసా అండి? ఆ టైము భయపడతా వాక్యం చెప్తారు. సీఎం గారు వెళ్ళిపోయారు అనగానే నెక్స్ట్ తీసుకెళ్తారు షీట్లు, నాకు ఇక్కడ స్థలం కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి. నా కళ్ళతో ఎన్నో చూశాను. సైకిల్ దొక్కుంటూ కన్నీటితో భార్య బిడ్డలకి పట్టిడనం లేకుండా ఉండేటువంటి సువార్థికులుగానే మిగిలిపోతున్నారు. ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళని ఫస్ట్ నిన్ను సరి చేసుకో. నీ కంట్లో దూలం పెట్టుకొని వాళ్ళ కంట్లో నలుసు. మనం ఎందుకు ఎదగటము? విమర్శించుకొని శక్తి ఉన్నంత వరకు విమర్శించుకుంటా. ఒకానొక దినం నీ నేత్రం చూడవలసిన వాళ్ళు చూస్తుంది కదా, దాని గురించి ప్రార్థన చేయ. టేక్ ఇట్ ఈజీ పాలసీ. నీకు ఇచ్చిన 10 మందిని నువ్వు, దేవుడు ఒకటి అడుగుతున్నాడండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఈ రోజు పగడాల ప్రవీణ్ గారి మరణంతో రవికి కూడా తెలిసింది సువార్త అంటే ఏంటో, యేసుక్రీస్తు అంటే ఏంటో. రేపు ఆయన చూసినప్పుడు
నాకు తెలియదయ్యా, నేను చూడదయ్యా, నాకు ఎవరు చెప్పలేదని మీరు అబద్ధం చెప్పడానికి లేదు. లేదు. అఫ్ కోర్స్ నేను చెప్పేది నిజమై మీరు చూస్తే definitely. టైము డేటు చెప్పి చూపిస్తాడు. బాబు ఆ రోజు దివ్యవాణి మాట్లాడింది కదా, యేసుక్రీస్తు అనే ఒక దేవుడు ఉన్నాడని నీకు తెలుసు కదా. ఏం పాపం చేశాడు ఆయన? ఆయన పుట్టుకలో పాపం ఉందా? ఆయన ఎవరైనా కొట్టాడా? పోని ఏం చేశాడు ఆయన? ఒక పాపం చూపించింది యేసుక్రీస్తు వారి పాపం. ఎందుకండి చరిత్రను తీసుకొని అటు ఇటు అదేంటి ఒరిజినల్ బైబిల్ కాదు అంటారు. నాకెందుకు అది ఒరిజినల్. కానీ మా మొదటి నిబంధనకి రెండవ నిబంధనకి కూడా తేడాలు ఉన్నాయని అంటారు కదా మేడం. ఇందులో ఉన్నాయి, అందులో లేవంటారు. సో రకరకాల ఇష్యూస్ బయట తీసుకొస్తారు. రవి గారు, బైబుల్ అనేది ఆయన శిష్యులు రాశారు. ఆది నుంచి కూడాను హోలీ స్పిరిట్ గాడు వాళ్ళకి బయలుపరిచాడు. అక్కడ బయలుపరిచినవన్నీ కూడా ఇక్కడ నెరవేర్చబడ్డాయి. అది చాలా ఎలా అంటే అది గూఢమైనవి, మిళితమై గుప్తమైనవి అందులో ఉన్నాయి. గూఢ రహస్యాలు. అవేంటంటే మన శక్తి సరిపోదు. ప్రార్థనాపూర్వకంగా ఒక్క వంకాయ కూర ఉందండి, మీరు వండితే ఒక రుచి, మా అమ్మగారు వండితే ఒక రుచి, నేను వండితే ఒక రుచి. వంకాయ కూరే అది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రుచి. అలానే దేవుని మాటలో ఒక్క వర్డ్కి దేవుడు మీకొకటి బయలుపరుస్తాడు, నాకొకటి బయలుపరుస్తాడు, ఇంకొకరికి ఇంకోటి బయలుపరుస్తాడు. కానీ అల్టిమేట్ అందరికీ బయలుపరిచే సారం ఒకటే ఉంటుంది. దట్ ఈజ్ టేస్ట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. హోలీ పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచినవి ఆ గ్రంథంలో ఉన్నవి ఇక్కడ నెరవేర్చబడ్డాయి. ఆది నుంచి ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. బట్ నౌ ఇట్ ఈస్ అప్రస్తుతం. అప్రస్తుతం అది అవసరం లేదు మనకి. కానీ టైం వచ్చింది కాబట్టి జస్ట్ చెప్తున్నాను. ఆయన పవిత్రత గురించి మనం తెలుసుకోవడం తప్పలేదు మేడం. ఆ పవిత్రతను వక్రీకరిస్తున్నారు చేసేది పాస్టర్లు అనేది. ఇప్పుడు మేడం ఒకటి, ఇది పవిత్రతని అవతలది నాకు నిజం తెలిసిన వాడిని నేను హట్ చేయకూడదు కదా. అది నా సంస్కారం, నా భారతదేశం నాకు నేర్పించినటువంటి సంస్కృతి అది. ఈ రోజు నేను కాళ్ళకు పసుపు రాసుకుంటాను, క్రైస్తవులు ఎవరు రాసుకోకూడదు. నా తల్లి నాకు నేర్పించింది. పసుపు ఎందుకు రాసుకుంటారు? కాళ్ళు పగలకుండా రాసుకుంటారు. ఈ రోజు వజ్రాసనంలో నేను కూర్చుంటాను, చాలా మంది తినేసి కూర్చొని హార్ట్ అటాక్ లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు వేసుకున్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోంటే మనం ప్రార్థన చేసేది అదే. సో ఇవన్నీ మనకు తెలియకుండా సైంటిఫిక్ గా ఉన్నవి. ఒక వయసు వచ్చినాక మనకి మన బాడీ సహకరించదు. మన పూర్వీకులు నేర్పినవి తీసేయడానికి లేదు కదా. అది ఆచరించినంత మాత్రమే నేను ప్రభువుని అంగీకరించి దాన్ని అవుతానా? ఇది తప్పండి. చాలా మంది సినిమా వాళ్ళ మంచి మంచి టెస్ట్ భయపడి స్టాప్ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? మరి నువ్వు సినిమాలు చేసుకోవద్దు అంటారు. మరి ఎవరు నాకు విలేసినట్టు చూస్తారు. అది దాన్ని మీరే యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇక అది నేను ఒకప్పుడే యాక్సెప్ట్ చేశానండి. అయితే ఆర్ఆర్కే మూర్తి గారు నన్ను పిలిచి ఇటువంటి మాటలను వినొద్దాం, నేను అక్కడ నుంచి తీసుకొచ్చని చెప్పినాక కాంప్రమైజ్ అవడానికి ఇటువంటి చాలా టైం పట్టింది. ఇప్పుడు నాలో ఉన్నవాడు బలవంతుడు అనే మాటకి ఎప్పుడు తెలుస్తుంది? లోకల్లోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. నీలో ఉన్నవాడు బలవంతుడా బలహీనుడా? నాలో ఉన్నవాడు బలవంతుడు అనుకోండి, అక్కడ ఏమున్నా కూడా నా మైండ్ చెల్లించదు. ఆ స్థితికి తీసుకెళ్ళలేదు. కానీ మేడం ఇప్పుడు ఈ ప్రచారాలు చేసేవాళ్ళు వీళ్ళది ఇంపాక్ట్ అంతే, యేసుక్రీస్తుని నమ్మండి అని ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నారు చూశారు కదా. వాళ్ళు చెప్పేవి చాలా అంటే ఊళ్ళకి వెళ్తుంటే వాళ్ళకు కొన్ని అవమానాలు ఎదురవుతున్నాయి. అవమానాలు అంటే వీళ్ళు మా ఏరియాకి ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మా హిందూ మీరు క్రైస్తవులకు ఎందుకు మారుస్తున్నారు? ఈ మార్చడం అనే దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఏమండి ఒక్కటే అండి, అసలు ఎవరిని మార్చగలరు? అవును, ఎవరిని మార్చలేరు. నన్ను ఎవరైనా మార్చగలిగారా? నేను అసలు ఎంత మొండిదాన్ని అంటే మా ఇంట్లో 7:30కి గంట కొట్టేది నేనే అని కొన్ని నాకు తెలుసుకున్నప్పుడు కనెక్టెడ్, నా మనసుకు అది కనెక్ట్ అయింది. అందులో ఉన్న వాక్యాలు, ఆయన ఎవరు, ఆయన సత్యం ఏంటి, అసలు ఎలా ఒక స్త్రీ పురుషుడు కలయికలోనే ఒక మనిషి జీవం వస్తుంది, కానీ పరిశుద్ధాత్మత కన్యక గర్భాన్ని ధరించటం ఏంటి? ఆ అలా వచ్చిన వాడిలో ఏమి పాపం లేదు. పాప ప్రక్షాళన కావాలంటే ఎవరి రక్తము, గొర్రె రక్తం చిందించబడాలి. ఆ గొర్రెగా వధించబడిన వాడు ఆ రోజు సాదృశ్యకంగా, ఇది చాలా డెప్త్ అన్నమాట. సో అలా ఒకటి అవన్నీ కూడా ఒక రోజు మళ్ళీ సెపరేట్ మనం మాట్లాడదు మేడం. ముఖ్యంగా మేడం ఇలా మీడియా ముందు వద్దులే, రవి నేను చక్కగా కూర్చొని మంచిగా అన్నమో చేపల పులుసు పెట్టుకొని మేడం. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఒక హీరోయిన్ గా ఎంత పెద్ద పాపులరో మాకు అందరికి తెలుసు. మీరు బాపు
బొమ్మ అంతే, Yeah. ఇప్పటికీ మా బాబు బొమ్మే. థ్యాంక్ యూ. మేడం ఏంటి అసలు సినిమాకి మీకు గ్యాప్ ఏమైనా అంటే ఉన్నదా, చేస్తున్నారా, ఎందుకు ఇంత అందంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఎన్నో క్యారెక్టర్ రావాల్సినవి మీకు, ఎందుకు సినిమాకి దూరంగా ఉన్నారు? ఇది ఒకటి చెప్పి మనం ముగించేస్తాం. అంటే నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వక ముందు మంచిగా వర్క్ చేశానండి, చాలా సినిమాలు వచ్చేసినాయి. ఓకే. టీడీపీ గవర్నమెంట్ పోయినాక జగన్ వాళ్ళు 4-5 సినిమాలు వచ్చి కూడాను వాళ్ళు సపోర్ట్ చేయడానికి భయపడ్డారు. రాజకీయ భవిష్యత్తు, రాజకీయంలో చేరినప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉండేవి ఎలా చాకచక్యంగా పోయే వాళ్ళు గోల్ చేస్తారు, నాలాగా యథార్థవాది లోక విరోధి అలా ఉండేవాళ్ళు అలా కొన్ని మూవీస్ కోల్పోయాను. అండ్ ఇప్పుడు కొంత మనదే ఓన్ బ్యానర్లు. సో చాలా మంది అదే అంటున్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు దివ్యవాణి గారు, వై మీరు మంచి టాలెంట్ ఉంది కదా చేయనప్పుడు డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం చేయట్లేదు. ప్రస్తుతానికైతే ఏం లేదు, ఎందుకంటే నేను ఇటు పిల్లలు ఇటే అయిపోయాను. ఇప్పుడు అప్పుడు మేము చేసినప్పుడు టీం వేరండి, పైగా నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్. నేను అలా ఏం కాదు కానీ వర్క్ అంటే ఎంతైనా చేస్తాను, కానీ కొన్ని నా కట్టుబాట్లు డిఫరెంట్ గా ఉంటాయి. ప్లస్ నాకు వచ్చి బ్యాక్ బోన్ గా నాకు వర్క్ చేసే పర్సన్ లేరు. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ వన్ మ్యాన్ ఆర్మీ. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, దివ్యవాణి గారిని ఈ ముందు ఈ క్యారెక్టర్ కి ఇది బాగుంటుంది తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చాలా మంది మాకన్నా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిన వాళ్ళు కూడా క్యారెక్టర్స్ చేస్తున్నారంటే వాళ్ళకి బ్యాక్ బోన్ కు ఒక పర్సన్ ఉంటారు. ఢిల్లీ ఇండస్ట్రీలో మీకు అటువంటి సపోర్ట్ లేదు, ఢిల్లీ గడ్డి మీద కూర్చొని పోస్టులు తెప్పిస్తారు, సినిమాలకు చేస్తారు, అన్ని చేస్తారు, వాళ్ళ అదృష్టం. మాకేంటంటే మా జీవితం అంతా పిల్లలతో ముడిపడి అయిపోయింది. సో అలా క్యారెక్టర్స్ పట్టడానికి ఒక పర్సన్, మేనేజర్ లైక్ ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఉండటం గొప్ప కాదు, దాన్ని సాధించగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కావాలి. అలా లేదు అన్నప్పుడు ఏమన్నా ఆల్రెడీ దివ్యవాణి అంటే ఇట్స్ ప్రూవ్డ్. ఇప్పుడు బాపు బొమ్మ అంటే 100 పేర్లు రావు, దివ్యవాణి వస్తుంది. సో అది దేవుడు నాకు అందులో పెళ్లి పుస్తకం ఒక అద్భుతమైన పేజీ. ఇదే ఈ పెళ్లి పుస్తకం ఏంటి క్రైస్తవులకి దగ్గర అవుతుంది, అండ్ మా హైందవ సోదరులకి వెళ్తుంది, నా మైనారిటీ సోదరులకి వెళ్తుంది, నా భారతదేశంలో తెలుగువాడు అనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది. సో అది నాకు దేవుడు ఇచ్చిన ధన్యత, దాన్ని ఎవరు కాదనలేరు. ఇంకా దాని ముందు వస్తే చేసుకుంటాం మంచిగా. ఆ టాలెంట్ అనేది చచ్చిపోయే వరకు ఉంటది. ఇప్పుడు నిర్మలమ్మ గారు ఉన్నారు, పెద్ద ఆవిడ, ఎన్ని క్యారెక్టర్స్, బామ్మ క్యారెక్టర్. అసలు నాకు అదేదో ఒక మూవీ అండి, నిర్మలమ్మ గారు చిరంజీవి గారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపిస్తారు. అదేదో మంచి మూవీ, గ్యాంగ్ లీడర్ అనుకుంది అటువంటి క్యారెక్టర్ పడుతుందని. చిరంజీవి ఏంటి అన్నం పెట్టవే అంటే బామ్మల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. ఆ చిన్న సీన్స్ అయినా ప్రజల్లో గుర్తించుకొని, అలానే ఈ రోజు మన బామ్మ అంటే ఆమె ఉంటారు. సో అలా ఆర్టిస్టులకి ఏంటంటే మా ఫేసే మాకు పెట్టుబడి. ఎన్ని సంవత్సరాలైనా ఆ క్యారెక్టర్ టక్కున పడిందంటే వీఆర్ లక్కీ. పడలేదా పడే వరకు ప్రయత్నం చేస్తాం. అలానే దేవుడు మాకు అప్పగించిన పనిని చేస్తాం, మా కుటుంబ బాధ్యతలు చూసుకుంటాం, ప్రజల కొరకు కూడా నిలబడతాం. ఓకే. సో ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు చేశారు, ఉందా మేడం? ఇప్పుడు ఆ బాండింగ్ ఉందా సార్ తో? ఉన్నదండి, మంచి వ్యక్తి ఆయన, ఆర్టిస్ట్. ఇప్పుడు మా మూవీ ఒకటి ప్లాన్ చేయబోతున్నాము, అండ్ సార్ నే వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుని మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ లో మీ పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళి పుస్తకం, మెనీ మూవీస్ మేడం, ఇప్పటికీ అద్భుత కళాకారుడు. ఆయన ఏంటంటే ఆయన క్యారెక్టర్ చేస్తారు, నా క్యారెక్టర్ కూడా చేసి చూపించేవాడు. నేనేంటంటే చూడగలంటే అక్కడ పట్టుకునేదాన్ని, దానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. అసలు అద్భుతం లేండి ఆ సినిమాలు చూస్తే కూడా. అందులో మీ పాట ఇద్దరిది సరికొత్త చీర అనే పాట, ఆహా, ఇప్పటికీ శ్రవణానందంగా ఉంటుంది ఆ పాట, చాలా ఇష్టం నాకు. ఎనివే మేడం, మీరు ఇలా కలుసుకున్నాం, హ్యాపీ. డెఫినెట్లీ మీరు రాజకీయాల్లో రాణించాలి, డెఫినెట్లీగా మీరు కాంగ్రెస్ పార్టీలో మంచి లీడర్ అవ్వాలి. మీరు ఏదైతే నమ్ముకున్నారో ఏసే మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకే కాదండి, అందరికీ మంచి జీవితం ఇవ్వాలి. మరి ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటుంది, హైందవ సహోదరులు, మైనారిటీ సహోదరులు, చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే పెద్దవి చేసుకోవాలి. మనందరం భారతీయులు. ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అని, హైందవులని అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళం, మేము ఏ దేశాలకు పారిపోలేము. ఒకవేళ మా మంచితనాన్ని అలుసుగా తీసుకొని క్రీస్తు ప్రేమని అపార్థం చేసుకుంటే రేపు ట్రంప్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవస్థానాలు క్లోజ్ చేసుకొని ఇక్కడికి రావాల్సిన పరిస్థితి రాదు అనటానికి లేదు. అంత దూరం తీసుకువెళ్ళొద్దు. అండ్ నేను గవర్నమెంట్ ను కోరుకునేది ఒక్కటే, ఇరు రాష్ట్రాలకి దీని మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రవీణ్ గారు ఇక్కడ నుంచి బయలుదేరారు, ఏపీలో ఆయన అనుమానాస్పదం అనేది గవర్నమెంట్స్ డిలే చేయకుండా, రెచ్చగొట్టకుండా, వాళ్ళ సహనాన్ని పరీక్షించకుండా దోషులను శిక్షించండి. గవర్నమెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం.
దట్స్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి దివ్యవాణి గారి యొక్క మనగతం. దయచేసి అంటే ప్రవీణ్ గారి విషయంలో ఏం జరిగిందో కొంచెం మా ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా ఎంక్వైరీ చేసి అది అంటే కరెక్ట్ న్యాయం జరిగేలా చూడాలనేది ఆవిడ అభిమతం. థ్యాంక్ యూ సో మచ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.